హైదరాబాద్ నాంపల్లిలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బజాజ్ ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాద ఘటన మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విజయనగర్ కాలనీలో కార్ మెకానిక్ షాప్లో మంటలు ఎగిసిపడ్డాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 2 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని సమాచారం వచ్చిందన్నారు ఏడీఎఫ్ఓ యుగేంద్ర ప్రసాద్. దీంతో వెంటనే తాము అంబర్పేట పరిధిలో ఉన్న ఫైర్ ఇంజిన్ పంపించామని చెప్పారు. మంటలు మరింత ఎక్కువ ఎగిసిపడుతున్నాయని తెలిసి మరో 2 ఫైర్ ఇంజిన్స్ ఘటనాస్థలికి రప్పించినట్టు తెలిపారు ఏడీఎఫ్ఓ ప్రసాద్. మొత్తంగా 3 ఫైర్ ఇంజిన్స్ సాయంతో 40 నిమిషాల్లో మంటలు అదుపులోకి తెచ్చామన్న ఏడీఎఫ్ఓ ప్రసాద్తో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా కూడా ఒక కార్ మెకానిక్ షాప్లోనైతే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అటు ఫైర్ ఫైటర్స్ అయితే పూర్తిగా కూడా అగ్నిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఫైర్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. అసలు ఏ సమయంలో జరిగింది, ఏంటి ప్రధాన కారణం అనేది సార్ మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు ఇన్ఫర్మేషన్ ఏ టైంకి వచ్చింది, మొత్తంగా ఎన్ని ఫైర్ ఇంజన్స్ యూజ్ చేశారు? మార్నింగ్ 2 గంటలకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రాగానే ఇమీడియట్లీగా అంబర్పేట వాటంటే టర్న్అవుట్ చేయడం జరిగింది. తర్వాత ఫైర్ పెద్దగా ఉందని తెలిసి అసెంబ్లీ గౌలిగూడ మొత్తం 3 వెహికల్స్ టర్న్అవుట్ అయినాయి. పూర్తిగా ఫైర్ కంట్రోల్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో 2 కార్లు భారీగా డ్యామేజ్ అయ్యాయి, కొన్ని కార్లు పార్షియల్గా డ్యామేజ్ అయ్యాయి. ఫైర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. అంటే ఏంటి ప్రధాన కారణం ఏంటి సార్ అసలు ఫైర్ యాక్సిడెంట్కి? ఏంటి ప్రైమరీ? అది అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉందండి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలియజేస్తాం. అంటే మనకి మొత్తంగా కూడా ఒక కార్ మెకానిక్ షాప్ లా కూడా తెలుస్తుంది. లోపల సిలిండర్లు కూడా ఉన్నాయంటున్నారు. అవి ఏమైనా బ్లాస్ట్ అయ్యాయా, వాటికి ఏమైనా మంటలు వ్యాపించాయా? అలాంటి ఏం కాలేదండి. కార్ల వరకే డ్యామేజ్ అయ్యాయి. కార్ల వరకే డెంటింగ్ వర్క్లో ఉన్న కార్ల వరకే డ్యామేజ్ అయ్యాయి. ఓకే, అంటే ప్రమాదం జరిగే సమయానికి లోపల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. ఎవరికి కూడా గాయాలు కాలేదు, ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదండి. ఓకే, అంటే ప్రధానంగా ఈ కార్లు ఉన్నాయి కాబట్టి ఇంత స్థాయిలో కూడా మనకు మంటలు వ్యాపించాయని చెప్పుకోవచ్చా? మరే కారణమైన అండర్ ఇన్వెస్టిగేషన్ ఉందండి. కారణం ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలియజేస్తాం. మొత్తంగా ఎంతసేపు పట్టింది సార్ మొత్తం ఫైర్ అదుపులోకి తీసుకురావడానికి? ఒక 40 నిమిషాలు పట్టిందండి. 40 నిమిషాల్లో పూర్తిగా కంట్రోల్ అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కంట్రోల్ అయిపోయిందా? పూర్తిగా కంట్రోల్ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా అటు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే 3 ఫైర్ ఇంజన్ల సాయంతో కూడా ఫైర్ని మొత్తం కూడా అదుపులో చేసుకున్నాము. ప్రధానంగా దీనికి సంబంధించి లోపల 2 కార్లు ఉన్నాయి. కార్లు అయితే పూర్తిగా కూడా దగ్ధమైనట్టు కూడా చెప్తున్నారు. అసలు అగ్ని ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటనేది అని కూడా పైన దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నట్టు ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాతో అక్రమ్ టీవీ నాంపల్లి.